హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ 2016లో రిలీజ్ అయిన ది అటాప్సీ ఆఫ్ జాన్ డోయి. కథలోకి వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు. అసలు ఏమైందిరా అని చూస్తే ఆ ఇంట్లో నలుగురు చనిపోయి ఉన్నారు. మరొక విషయం ఏంటంటే ఆ ఇంటిని చెక్ చేసి చూస్తే ఆ చనిపోయిన నలుగురి ఫింగర్ ప్రింట్స్ తప్ప మరొకరివి దొరకలేదు. ఇప్పుడు చూస్తున్న మనకైతే వాళ్ళే పొడుచుకొని చనిపోయినట్లయితే ఉంది. ఇప్పుడు అలానే ఆ ఇంటి బేస్మెంట్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి బాడీ అయితే ఉంది. ఆమెనెవరు ఆ బేస్మెంట్ లోనే పూడ్చేందుకు ప్రయత్నించినట్లయితే తెలుస్తుంది. చూస్తే ఆమె యొక్క శరీరంపై ఒక చిన్న గాయం కూడా లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి మన కథ యొక్క హీరోని వాళ్ళ నాన్నని కూడా చూపిస్తారు. వీళ్ళ ముత్తాతల కాలం నుంచి ఒకే పనినే చేస్తున్నారు, అదే పోస్ట్ మార్టం. అదే చనిపోయిన వాళ్ళ బాడీని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు కూడా వీళ్ళు ఏదో ఒక బాడీని పోస్ట్ మార్టం చేస్తూ ఉండగా మన హీరో అయితే అలా బయటకు వస్తాడు. అసలు ఏంటని చూస్తే మన హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే వచ్చి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన హీరో ఈ పని చేయడం తన గర్ల్ ఫ్రెండ్ కి అయితే అసలు ఇష్టం లేదు. సో దీని వల్లే వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. సరే అని మన హీరో టాపిక్ ని డైవర్ట్ చేసి లోపలికి అయితే తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన మన హీరోయిన్ శవాలను నాకు చూపిస్తామని అడగ్గా దానికి మన హీరో లేదు అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అని చెప్పగా మధ్యలో నాన్న వచ్చి ఏం పర్లేదు కోడలు అడుగుతుంది కదా చూపించని చెప్తాడు. సరే అని మన హీరో అక్కడ ఉన్న శవాలన్నిటిని ఒక్కొక్కటిగా చూపిస్తాడు. అందులో మొదటి శవాన్ని ఓపెన్ చేసి చూస్తే అది ఒక ముసలావిడ బాడీ. తన యొక్క కళ్ళు నోరు అంతా కుట్టేస్తుంది. దాన్ని చూసి మన హీరోయిన్ దీనికంతా ఎవరైనా భయపడతారా, సరే ఇంకోటి చూపించు అని అడగ్గా సరే అని ఇంకోటి చూస్తే ఆ బాడీ యొక్క ముఖాన్ని క్లాత్స్ అయితే కట్టేసి ఉంటారు. మన హీరోయిన్ అసలు ఏమైంది అని అడగ్గా ఈ బాడీకి సగం ఫేస్ అయితే కట్ అయిపోయింది, సో అందుకే అలా చేసామని చెప్తాడు. సరే అని మన హీరోయిన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తారు. అప్పుడే జాఫర్ అనే పోలీస్ అయినా స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయిని చూసాం కదా, సో ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేయడానికి ఇక్కడికి తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఏం చెప్తాడు, ఇప్పటి వరకు ఈ అమ్మాయి గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియదు. మరొకవైపు ఆ ఇంట్లో నలుగురు రక్తపాతంతో చనిపోయి ఉన్నారు. సో ఈ అమ్మాయిని కంప్లీట్ గా పోస్ట్ మార్టం చేసి నాకు రేపు తెల్లవారి ఆ రిపోర్ట్ ని ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు. మరోవైపు మన హీరో కూడా హీరోయిన్ కి బాయ్ చెప్పేసి ఆ ల్యాబ్ కి అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం ల్యాబ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి సాంగ్ ను పెట్టుకుని పనిని అయితే స్టార్ట్ చేస్తారు. జరుగుతున్న అన్ని విషయాలను వీడియో ద్వారా కూడా చిత్రీకరిస్తున్నారు. దానితో పాటు మన హీరో కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీని డిఫరెంట్ యాంగిల్స్ తో ఫోటో అయితే తీసుకుంటున్నాడు. చూడడానికి ఈమె ఒక 20 ఏళ్ల అమ్మాయి లాగా ఉంది. స్కిన్ నార్మల్ గా ఉంది. ఒంటి పైన ఎలాంటి స్క్రాచెస్ లేదు. హెయిర్ బ్రౌన్ కలర్ లో ఉంది. ఆమె యొక్క కళ్ళు గ్రే కలర్ లో ఉంది అనేసి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నాన్న చెప్తాడు. దానితో పాటు వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేస్తాడు, ఒక మనిషి చనిపోయిన కొన్ని నెలల తర్వాతే కళ్ళు గ్రే కలర్ లోకి మారుతుంది. కానీ ఈమెను చూస్తే నిన్నో మొన్నో చనిపోయిన అమ్మాయి లాగా ఉంది, కానీ కళ్ళు అప్పుడే ఎలా గ్రే కలర్ లో మారింది అని ఆలోచిస్తున్నాడు. మరోవైపు ఆమె కడుపు ఊపిరి బిగబట్టినట్టుంది. దాని తర్వాత ఆమె యొక్క నోటిని చెక్ చేస్తారు. చూస్తే ఆమె నాలుక సగం ఉండదు, ఎవరో కట్ చేసి తీసినట్టున్నారు. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న చెప్తాడు, ఈమెను ఎవరో భయంకరంగా హింసించి చంపినట్టున్నారు, అది గాయాలు తెలియకుండా. చూస్తే ఈమె యొక్క ఎముకలు కూడా విరిగి ఉన్నాయి, కానీ ఈమె యొక్క పై శరీరంపై ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా పడలేదు, అది ఎలా అని వీళ్ళకి డౌట్ వస్తుంది. సరే అని మన హీరో ఆమె యొక్క కట్ అయిన నాలుకని ఫోటో తీద్దామని చూస్తే ఇప్పుడు ఆమె ముక్కు లైట్ గా కదులుతుంది. మన హీరో బిత్తరపోయి అసలు ఏంట్రా ఇది అని చూస్తే ఆమె యొక్క ముక్కులో నుంచి ఒక ఈగ అయితే బయటకు వస్తుంది. అది అలాగే అక్కడ నుంచి ఎగిరిపోతుంది. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న ఆమె యొక్క నోటిని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పళ్ళు అయితే ఆమెకి లేదు. ఇప్పుడు అలానే ఆమె నోట్లో నుంచి ఒక చిన్న దారం లాంటిది కూడా ఒకటి తీస్తారు. దాన్ని ఇప్పుడు అలానే మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అది ఒక పాత గుడ్డ ముక్కది. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని చెక్ చేసి చూస్తే దాన్ని ఎవరో భయంకరంగా డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన హీరో అడుగుతాడు, మేబీ ఆ అమ్మాయి యొక్క గర్భాన్ని కలిసేసేదానికే ఇలా చేశారా నాన్న అని. దానికి నాన్న లేదు ఎవరో కావాలనే చేస్తున్నారు, చాలా అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది అని చెప్తాడు. ఇంతవరకు మనం చూస్తున్నది ఆమె యొక్క పై శరీరంలో ఇంత మిస్టరీ
సర్జరీ ఉందని, ఇంకా ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని కోసి చూడలేదు. సో ఇప్పుడు దానికోసం కావలసిన టూల్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఆ అమ్మాయి యొక్క బాడీని ఇక కొయ్యాలి అని చూస్తారు. ఇప్పుడు సడన్ గా అక్కడ ఉన్న రేడియోలో ఎవరో ఒక అమ్మాయి అరుస్తున్నట్టు శబ్దం అయితే వినపడుతుంది. వీళ్ళు ఏదో పాటల మధ్యలో గ్లిచ్ అనుకుని లైట్ తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి యొక్క శరీరాన్ని కోస్తే, ప్రాణాలతో ఉన్న వారికి కోస్తే ఎలా రక్తం కారుతుందో అలానే ఈమెకి రక్తం కారుతుంది. వీళ్ళు కొంచెం షాక్ లో ఉన్నారు. ఎందుకంటే మనిషి చనిపోయిన కొద్దిసేపట్లోనే వాళ్ళ యొక్క బ్లడ్ ఫ్లో కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఈమెకి ఎలా కారుతుంది అనేసి వాళ్ళ యొక్క ఆశ్చర్యం. సరే అని మన యొక్క హీరో ఆ యొక్క బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని ఫ్రీజర్ లో అయితే పెట్టేస్తాడు. హీరో వాళ్ళ నాన్న ఆ బాడీని కట్ చేసి ఆమె లంగ్స్ ఎలా ఉందని చూస్తే అది కంప్లీట్ గా కరిగిపోయింది, అంటే మెల్ట్ అయిపోయింది ఆ బాడీలోనే. ఒక మనిషి రోజుకి 10 సిగరెట్లు 30 సంవత్సరాలు వదలకుండా తాగితే వాళ్ళ యొక్క లంగ్స్ ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఈమెల యొక్క లంగ్స్ కూడా అలానే ఉంది. కానీ ఈ అమ్మాయిని చూడడానికి అలాంటి పోలికలు అయితే ఏమీ లేదు. ఇక తరువాత వీళ్ళ యొక్క మైండ్ బద్దలైపోయే విషయాన్ని అయితే ఒకటి చూస్తారు. ఆ అమ్మాయి యొక్క గుండెను తీసి చూస్తే దానిపై చాలా అంటే చాలా స్క్రాచ్లు అయితే ఉన్నాయి, ఎవరో భయంకరంగా గీకినట్టు. ఈమె యొక్క చర్మంపై ఒక్కటంటే ఒక్క స్క్రాచ్ కూడా లేదు. కానీ గుండెపై ఎలా ఇన్ని స్క్రాచ్లు పడ్డాయని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడు బయట నుంచి ఒక శబ్దం అయితే వినపడుతుంది. ఏంటో వీళ్ళు చూడరా అని నాన్నైతే అంపిస్తాడు. అలానే ఈ అమ్మాయి యొక్క నడి ఛాతిపై ఏదో ఉంది అని చెక్ చేస్తూ ఉండగా ఆమె యొక్క ఎముకైతే ఆయనకి భయంకరంగా గుచ్చుకునేస్తుంది. సో రక్తం అయితే కొంచెం ఎక్కువగానే పోతుంది. మరోవైపు మన హీరో బయట వచ్చి పైనున్న వెంటిలేటర్ నుంచి ఏదో శబ్దం వస్తుంది అని ఎక్కి చూస్తే సడన్ గా అందులో నుంచి ఏదో క్రాస్ వెళ్తుంది. దాన్ని చూసి బిత్తరపోయి అలానే కిందికి పడిపోతాడు. ఇప్పుడు నాన్న వచ్చి హెల్ప్ చేసి లోపలికి అయితే తీసుకెళ్తాడు. సరే అని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ ని అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రేపు మార్నింగ్ వీళ్ళు ఎలాగైనా రిపోర్ట్ ని సబ్మిట్ చేసి తీరాలి కాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి పేగుల మధ్యలో చెక్ చేసి చూస్తే ఒక పువ్వు లాంటిది బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ పువ్వును చూసి నాన్నకి ఏదో స్ట్రైక్ అవ్వగా తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ జియాలజీ బుక్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు. సో ఆ బుక్ లో ఉన్న ఆ జేమ్స్ అండ్ వీగ్ అనే ఒక పువ్వే ఈమె యొక్క కడుపులో దొరికింది. అసలు ఈ పువ్వు ఏం చేస్తుందంటే ఒక మనిషిని కంప్లీట్ గా ప్యారలైజ్ అయితే చేసేస్తుంది. కాళ్ళు చేతులు అసలు బాడీయే పని చేయకుండా. సరేనే ఇప్పుడు ఆమె యొక్క ఛాతీ వైపుగా భాగాన్ని కోసి చూస్తే అక్కడ ఒక చిన్న గుడ్డ ముక్క లాంటిది దొరుకుతుంది. దానిని విప్పి చూస్తే అందులో అమ్మాయి నోటిలో ఉండవలసిన పళ్ళు ఆ యొక్క గుడ్డ ముక్కలో చుట్టుంటుంది. ఇప్పుడు ఆ గుడ్డ ముక్కను తీసుకెళ్లి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో ఒక కవచం సింబల్ ఉంది. దానితో పాటు ఒక నెంబర్ అయితే గమనిస్తారు. అది ఒక రోమన్ న్యూమరికల్ నెంబర్. అది కాకుండా పోస్ట్ మార్టం స్టార్టింగ్ లో మన హీరో వాళ్ళ నాన్న ఈమెకు నోటిలో ఒక గుడ్డ ముక్కను తీసుంటాడు కదా, సో అది ఇది రెండు ఒకటే. ఇప్పుడు సడన్ గా అక్కడ ఉన్న లైట్స్ అంతా ఒకదాని తర్వాత ఒకటి పగిలిపోతుంది. మరోవైపు చూస్తే వాళ్ళు చాలా సవాళ్ళని పెట్టిలో అయితే పెట్టుంటారు కదా, అది చూసి ఇప్పుడు ఒకటి కూడా కనబడడం లేదు. తండ్రి కొడుకులు ఇద్దరికి సంథింగ్ ఇస్ రాంగ్ అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఉంటే మనం ఇంకా శవాలు అయిపోతామని చెప్పి అక్కడ నుంచి ఎస్ అయిపోవాలని చూస్తారు. కానీ అక్కడ ఉన్న లిఫ్ట్ అయితే అస్సలు వర్క్ అవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కరెంట్ అయితే లేదు. సరే అని ఆ ఇంటి రూఫ్ కి ఒక డోర్ ఉంటుంది, దాన్నైనా ఓపెన్ చేద్దామని చూస్తే బయట భయంకరంగా వర్షం పడటం వల్ల చెట్టు విరిగి ఆ డోర్ పైన అయితే పడిపోతుంది. సరే అని ఇక ఫాస్ట్ గా ఫోన్ ని తీసి బయట ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామనేసి కాల్ చేస్తే సిగ్నల్ అయితే లేదు. మరోవైపు వీళ్ళున్న రూమ్ డోర్ ని ఎవరో కొడుతున్నారు. మన హీరో కూడా అసలు ఎవరా అని కింద వంగి చూస్తాడు. ఒక్క సెకండ్ లో పాయింట్ లో అయితే పాస్ పడిపోతుంది. వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే చనిపోయిన ఆ అమ్మాయి బ్రతికొచ్చిందని. ఆ డోర్ ని అప్పటి నుంచి ఎవరో తెరవడానికి ప్రయత్నిస్తానే ఉన్నారు. హీరో అండ్ వాళ్ళ నాన్న ఏదో చెక్క బాక్స్ అంతా పెట్టి ఆ ఫోర్స్ గా అడ్డుకుంటున్నారు. మరోవైపు మన హీరో వాళ్ళ నాన్న చేతికి ఇంతకు ముందు తగిన గాయం ఇప్పుడు ఈ ఫోర్స్ కి ఇంకా ఎక్కువైపోతుంది. సరే అని ఇప్పుడు మన హీరోనే వాళ్ళ నాన్న ఒక చోటును కూర్చోబెట్టి ఆ గాయాలన్నిటికీ మందు వేస్తాడు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ అమ్మాయి బాడీనే. ముందు దానిని తీసుకెళ్లి కాల్చి బూడిద చేసేద్దామని ఇప్పుడు ఆ ల్యాబ్ కి అయితే వెళ్తారు. సరే ఇక తీసుకెళ్దాం అనే లోపే ఆ ల్యాబ్ డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. మన హీరో ఒక గొడ్డెలను తీసుకుని ఆ డోర్ ని పగలగొట్టాలని గ్లాస్ ని పగలగొట్టి అసలు ఎవర్రా అటువైపు అని తొంగి చూస్తే ఇప్పుడు మనకి కొన్ని నిమిషాలు నోట్లో మాటలు రావడం లేదు, అలానే స్తంభించిపోయి ఉన్నాడు మనిషి. సరే ఓకే, మన ఈ అమ్మాయి శవాన్ని బయటికే కదా తీసుకెళ్లడం కావడం లేదు, ఇక్కడే పెట్టి తగలబెట్టేద్దామని వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యూయల్ ని పోసి అంటిస్తారు. ఇప్పుడు ఆమె పడుకో ఉన్న శవ పెట్టె దానితో పాటు ఆ ల్యాబ్ లో స్టోర్ చేస్తున్న అన్ని రికార్డ్స్ అన్ని ఖాళీ బూడిదైపోతాయి. కానీ ఆ అమ్మాయికి మాత్రం
ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు. దీన్ని చూసి తండ్రి కొడుకులకి అసలు ఏం చేయాలో మైండ్ ఏమీ పని చేయడం లేదు. సరే ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి బయటపడాలరా నాయన అని చేతిలో గొడ్డలను తీసుకుని ఎవరు వచ్చినా వేసేద్దామని లిఫ్ట్ దగ్గరికి అయితే పరిగెత్తుతారు. కానీ ఆ లిఫ్ట్ సరిగ్గా వీళ్ళు వెళ్ళేటప్పుడే క్లోజ్ అయిపోతుంది. మరోవైపు ఆ ఫ్లోర్ లో ఉన్న ఎమర్జెన్సీ అలారం అంతా పగిలి ఆ ఫ్లోర్ అంతా పొగ కమ్ముకుంటుంది. దీన్ని చూసి తండ్రి కొడుకులు బిత్తరకొని మళ్ళీ ఆ ల్యాబ్ కే వచ్చేస్తారు. ఇప్పుడు మన హీరో ఆ అమ్మాయి యొక్క తల భాగంలో ఉన్న ఒక పార్ట్ ని కట్ చేసి దానిని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తాడు. ఇప్పుడే వాళ్ళకి చూసే మనకి మైండ్ పోయే ఒక విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు, బ్రెయిన్ లో రక్త ప్రసరణ ఇంకా జరుగుతూనే ఉంది అని. దీనిని మైక్రోస్కోప్ లో కూడా మనకి చూపిస్తారు. ఇప్పుడు మన హీరో ఇంతకు ముందు ఆమె శరీరంలో దొరికిన ఆ గుడ్డు ముక్కని తీసుకుని అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని అటు చూపి ఇటు చూపి అయితే చూస్తాడు. అందులో ఇప్పుడు ఒకటి గమనిస్తాడు. లిమిటికర్ 2027 బైబిల్లో ఉన్న ఒక ఫ్రేజ్ అయితే సూచిస్తుంది. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న అయితే చెక్ చేస్తాడు. అందులో ఉంటుంది ఎవరైతే వంకించబడి శారీరకంగాను మానసికంగాను శిక్షించబడి వాళ్ళ చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా కృంగిపోయి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ చనిపోయి ఉండరు అని. ఇప్పుడు మన హీరోకి స్ట్రైక్ అవుతుంది. తన దగ్గర ఉన్న ఒక పాత ఆర్టికల్ అంతా చదివి 17వ శతాబ్దంలో జీవించిన చేతబడులు చేసే ఒక మంత్రగతి, ఆ మంత్రగతి రక్తాన్నే ఇప్పుడు ఈ అమ్మాయి మెదడులో మనం చూసిందని చెప్తాడు. బట్ ఇది విని మన హీరో వాళ్ళ నాన్నకి నమ్మకం రావడం లేదు. ఇదంతా మిత్ అని లైట్ తీసుకుంటాడు. యాక్చువల్ గా అసలు ఏం జరిగింది అని చూస్తే 17వ శతాబ్దంలో జీవించిన చేతబడులు చేసే ఈ మంత్రగతి ఉరి తీసి చంపాలని చూస్తారు. కానీ అలా చేయకుండా ఆమెను భయంకరంగా హింసించి తన ఎముకలంతా ఇంచి ఆమె యొక్క నాలుకను కోసి చివరిగా ఆ మంత్రగతిను ఒక అమ్మాయి శరీరంలో బంధించి కంప్లీట్ గా సమాధి చేసేవాళ్ళని చూస్తారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మీరు స్టార్టింగ్ సీన్ లో అబ్జర్వ్ చేస్తుంటే ఈమెను ఫస్ట్ కొయ్యడానికి ముందే రేడియోలో ఎవరో అమ్మాయి అరిచినట్టు శబ్దాలు వినపడుంటుంది. అది ఎవరో కాదు, ఈమెనే. ఈమె ఆ పెయిన్ అయితే ఫీల్ అవ్వగలదు. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న చెప్తాడు ఆ కాలంలో ఆ మంత్రగతిని వాళ్ళు ఏ రకంగా అయితే హింసించారో అదే ఇప్పుడు మనము చేస్తున్నాము. తినేక మనల్ని ప్రాణాలతో అయితే ఇక్కడి నుంచి పంపించదు అని తిరిగి చూస్తే డోర్ ని ఎవడో స్టార్టింగ్ నుంచి కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆమె యొక్క చెవి దగ్గరికి వెళ్ళి నీకు చేసిన గాయాలకి నన్ను ఏమైనా చేసుకో కానీ నా కొడుకును మాత్రం ప్రాణాలతో వదిలేయని గింజుకుంటాడు. అలా చెప్పిన వెంటనే ఆయన కాళ్ళు చేతులు విరిగిపోతాయి. తన యొక్క బాడీ అంతా ఎలా పడితే అలా విరిగిపోతుంది. ఇటువైపు ఆమెను చూస్తే ఆమెకు జరిగిన గాయాలన్నీ వాటంతటా అదే మాయమైపోతుంది. ఇప్పుడు మన హీరో వాళ్ళ నాన్న చెప్తాడు ఇక్కడ నుంచి నువ్వు మాత్రమే ప్రాణాలతో వెళ్ళగలవు, నేను ఎలాగో చనిపోతాను, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళని చెప్తాడు. మన హీరో సరైన ఫాస్ట్ గా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేయాలని చూస్తే డోర్ అయితే ఓపెన్ అవడం లేదు. సరే అని విండో ద్వారా అయినా బయటకు వెళ్దామని తిరిగితే ఇప్పుడు ఆ షాక్ కి తిరిగి పడిన ఫోర్స్ లో తల అయితే పగిలిపోతుంది. మన హీరో కూడా అక్కడే చనిపోతాడు. మీకు ఒక డౌట్ రావచ్చు అసలు మన హీరో ఎందుకు చనిపోయాడు అని. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే మన హీరో వాళ్ళ నాన్న మాత్రమే ఈమెను కట్ చేస్తుంటాడు. మన హీరో కూడా చివరిలో ఆమె యొక్క తలనైతే కట్ చేస్తుంటాడు. సో ఆ కర్స్ వల్లే మన హీరో కూడా చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరుసటి రోజు పోలీసులంతా వచ్చి అక్కడ చనిపోయిన అందరినీ తీసుకెళ్తారు. అలాగే ఈ అమ్మాయిని కూడా వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉండగా ఆమె యొక్క కాళ్ళు అయితే లైట్ గా కదులుతుంది. అలానే కట్ చేసి మూవీని అయితే ఎండ్ చేస్తారు. మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో 4 చనిపోయి ఉంటారు కదా, అది ఎవరో చేస్తుండరు, ఈ అమ్మాయే. సో గాయ్స్ మూవీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని సపోర్ట్ చేయండి.